లీడర్ సాబులైనా హీరోలైనా ఇంకా పెద్ద పెద్దోళ్ళు ఎవ్వళ్ళైనా వాళ్ళు మంచి చేసినాకనే దాన్ని జనాలకు చేయమని చెప్పాలి. అంతేగాని రూల్స్ అన్ని జనాలకే, మాకు ఏ రూల్స్ లేవు అని మోడదోపకపోతే ఆఖరికి అది వాళ్ళకే ఎసరు వస్తుంది. ఇక గీ ముచ్చట మీద లీడర్ సాబులు ఏం ఆలోచన చేసిరో ఏమో కానీ శాన దిక్కుల్లా కాన్వే ఇడిచిపెట్టి 2 పాయల బండ్ల మీద పోతుర్రట. ఇక చూడురుగా ముచ్చట. సైకిల్కో సంచి తగిలించుకొని మెడల తువ్వాలేసుకొని సైకిల్ సవారీ చేస్తుండు చూడు. ఈయనెవరో గుర్తుపట్టిరా? విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సారు. అగో అదేంది, ఎమ్మెల్యే అంటే ఏసీ కారులో వెనుక ముంగడ పోలీసు వాళ్ళు సెక్యూరిటీ రంగ బుర్ర ఉరకాలే కదా. ఈ సైకిల్ యాత్ర ఏందని పరిచయం కాకురి సుమా. ఈ నడుమ ప్రధానమంత్రి మోడీ సారు పెట్రోల్ డీజిల్ తక్కువ వాడాలి, కరెంటు బండ్లు ఎక్కువ తిప్పురని చెప్పినుండే కదా. అవుగా ముచ్చట సీఎం బాబు సార్ సుతా గట్టిగా తీసుకొని అందరూ మోడీ సార్ చెప్పినట్లే చేయాలని చెప్పి ఆర్డర్ వేసిండు. ఇగే ఉంది, ఎమ్మెల్యేలంతా ఏసీ కార్లు పక్కకు పెట్టి ఇట్లా సైకిళ్లు స్కూటీలు బైకుల మీద బయలుదేరుతారు. అట్లా విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సార్ సైకిల్ మీద వస్తే, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ అన్న బైక్ మీద, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ అన్న రేంజర్ సైకిల్ వేసుకుని బయలుదేరితే, తనకు ఎమ్మెల్యే రాధాకృష్ణ సార్ స్కూటీ మీద. ఇట్లా ఎక్కడోళ్ళక్కడ 100 లీటర్ల డీజిల్ దాగే కాన్వాయ్ వీన్వాయ్ పక్కకు పెట్టి 2 పాయల మీద వాళ్ళ పనులకు హాజరుపడ్డారు. ఇక ఏపీలో ఇట్లుంటే ఇటు మన తెలంగాణలో అందుకు ఉల్టా ఉన్నారు లీడర్ సాబులు. వడ్ల కొనుగోలు కేంద్రాలను చూస్తానికి ఏకంగా 60 బండ్ల కాన్వాయ్ వేసుకొని పోయిర్రు మంత్రులు కోమటిరెడ్డి వెంకరెడ్డి సారు, అడ్లూరి లక్ష్మణ్ సారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్లు. చూడు రే ఎన్ని బండ్లు పోతున్నాయో. ఇన్ని బండ్లు పోతే ఎన్ని లీటర్ల నూనె కావాలి ఏం కథ. ఓ దిక్కు మోడీ సారేమో డీజిల్ పెట్రోల్ పొదుపు చేయాలని చెప్తుండే, ఇటు చూస్తేనేమో లీడర్ సాబులు మందకు బండ్లు వేసుకొని పోవట్టే. ఇక ఈ ఆదా చేసే కార్యం ఎట్లా ముంగడ పడుతుందో ఏమో కదా అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు.